హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి. మనం తెలంగాణ ఎకానమీ గ్రూప్ 1 మెయిన్స్ డిస్కషన్లో భాగంగా ఇప్పటి వరకు 3 చాప్టర్స్ని చాలా కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది జరిగింది. మొదటి చాప్టర్, తర్వాత రెండో చాప్టర్ ల్యాండ్ రిఫార్మ్స్, మూడో చాప్టర్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ని మనం కంప్లీట్ చేసినాం. ఇప్పుడు మొత్తం తెలంగాణ ఎకానమీలోనే అసలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైనటువంటి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రధానమైనటువంటి ఇంకొక చాప్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ ది సర్వీస్ సెక్టర్. ఎందుకు అత్యంత ముఖ్యమైనటువంటి చాప్టర్ అంటే తెలంగాణ ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి, తెలంగాణ పారిశ్రామిక రంగం గురించి మాట్లాడాలి, తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాలి, తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మనము ఇండస్ట్రియల్ సెక్టర్ గురించి మాట్లాడాలి. ఇండస్ట్రియల్ సెక్టర్ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే అది మనము తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నట్టు. దాని తర్వాత తెలంగాణ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ గురించి, తెలంగాణ యొక్క పారిశ్రామిక దార్శనికత గురించి, విదేశస్తులను ఈ రాష్ట్రంలోకి ఆహ్వానించి విదేశీ కంపెనీలతోటి, విదేశీ పెట్టుబడులతోటి ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి, తద్వారా బంగారు తెలంగాణ అనేటటువంటి నిర్మాణాన్ని సాధించడానికి ఖచ్చితంగా కావాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ను అధ్యయనం చేయడం. ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ను అధ్యయనం చేయాలి అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ యాజ్ వెల్ as ద సర్వీస్ సెక్టర్, ఎందుకంటే మోర్ దెన్ 61.3% వాటా జిఎస్డిపిలో సర్వీస్ సెక్టర్ది ఉంది. కాబట్టి ఇండస్ట్రియల్ సెక్టర్ను మరియు సర్వీస్ సెక్టర్ను కలిపి చదవాల్సినటువంటి అవకాశం ఉంది. అండ్ దీనికి సంబంధించి మాత్రమే మనకు ఒరిజినల్ సిలబస్ ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్లో భాగంగా, తెలంగాణ సర్వీస్ సెక్టర్లో భాగంగా మనము అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలు ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. దీని తర్వాత ఒక్కొక్క ప్రశ్నను తీసుకొని ఆ ప్రశ్నకు సమాధానాలు ఎట్లా రాయాలి అనేది చాలా కాంప్రహెన్సివ్గా మార్కెట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని పుస్తకాల యొక్క సమాచారాన్ని సేకరించిన తర్వాత మాత్రమే మనం ఈ ప్రశ్నలు చేయడం అనేది జరుగుతుంది. మీకు ఈ మార్కెట్లో ఎక్కడ దొరకనటువంటి ఒక అద్భుత నోట్స్ను కూడా నేను ఇండస్ట్రియల్ సెక్టర్లో భాగంగా అందించబోతున్నాను. కాబట్టి ఈ క్లాసెస్ పర్ఫెక్ట్గా విని నేను ఇచ్చినటువంటి నోట్స్ని కనుక మొత్తం చదువుకోగలిగితే ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ నుండి వచ్చినటువంటి ఏ ప్రశ్నకైనా కూడా మీరు సమాధానం ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకొకసారి చెప్తున్నా, మెయిన్స్కి కావాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే రాయడం 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 రాయడం. కాబట్టి రాయండి రాయండి రాయండి. పీడిఎఫ్స్ కోసం అడగకండి, పీడిఎఫ్స్ను కూడా ఇస్తాను కానీ ఇప్పుడు ఇవ్వను. ఇప్పుడు మీరు చూసే ప్రతి అక్షరాన్ని మీరు నేర్చుకునేటటువంటి ప్రతి అక్షరాన్ని పేపర్ మీద పెట్టడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీ యొక్క రైటింగ్ స్కిల్ పెరుగుతుంది, రైటింగ్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ మీ యొక్క రైటింగ్ కూడా లెజిటిమేట్ అవుతుంది. చూసే వాళ్ళకు చదవడానికి అనువుగా తయారవుతుంది. ఓకే, సో మనం నేరుగా ఇప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్లో భాగంగా ఏం చదవాలి అనేటటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. సో మొదటగా ఫస్ట్ థింగ్, ఇండస్ట్రియల్ సెక్టర్లో భాగంగా ఖచ్చితంగా చదవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఇండస్ట్రియల్ సెక్టర్లో భాగంగా ఖచ్చితంగా చదవాల్సినటువంటి అంశం తెలంగాణ పారిశ్రామిక రంగం యొక్క భావనను మీరు చదవాలి. ఓకే, ది కాన్సెప్ట్ ఆఫ్ అండ్ ది స్కోప్ ఆఫ్ ద తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్. ఇంకా చెప్పాలి అంటే పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి ఒక ఇంట్రడక్షన్, పారిశ్రామిక రంగం గురించి ఏదైనా ప్రశ్న ఇచ్చినప్పుడు దానికి 15 వర్డ్స్లో కానీ 20 వర్డ్స్లో కానీ ఖచ్చితంగా రాయాల్సినటువంటి ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, ఆ ఇంట్రడక్షన్ మీరు ఇక్కడ నేర్చుకోవాలి. ఏ పదాలు రాయాలి, ఏ పదాలు రాయొద్దు, అండ్ ఏ పదంతో మనం ఇండస్ట్రియల్ సెక్టర్ గురించి స్టార్ట్ చేయాలి అనేటటువంటి అంశాలను మీరు ఇక్కడ కొంత అధ్యయనం చేయాలి. ఇక రెండో అంశానికి వచ్చేస్తే తెలంగాణ పారిశ్రామిక రంగం యొక్క దార్శనికత.
దార్శనికత అంటే ఏంటి? విజన్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్. Vision of the Telangana industrial sector should be studied. What exactly the Telangana wants to achieve as far as the industrial sector is concerned. పారిశ్రామిక రంగంలో తెలంగాణ సాధించాల్సినటువంటి లక్ష్యం ఏంటి, ఏం సాధించాలి అని చెప్పేసి తన లక్ష్యాన్ని పెట్టుకుంది అనేది మీరు ఇక్కడ అధ్యయనం చేయాలి. ఎందుకంటే తెలంగాణ పారిశ్రామిక రంగానికి ఒక విజన్ ఉంది, ఒక స్లోగన్ ఉంది. ఆ స్లోగన్ ఏంటి అనేది మనము అధ్యయనం చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క వృద్ధి తీరుతెన్నులు భారత్తో పోల్చుతూ మీరు తెలంగాణ యొక్క పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి తీరుతెన్నులు, దాంతో పాటుగా సబ్సెక్టార్ ఉపరంగాలు, సబ్సెక్టార్స్ యొక్క వృద్ధి తీరుతెన్నులను కూడా మీరు అధ్యయనం చేయాలి. కరెంటు ప్రైస్ దగ్గర ఎంత వృద్ధి ఉంది, కాన్స్టంట్ ప్రైస్ దగ్గర ఎంత వృద్ధి ఉంది అనేటటువంటి అంశాలను మీరు అధ్యయనం చేయాలి. యు మస్ట్ స్టడీ అబౌట్ ది గ్రోత్ ప్యాటర్న్స్ అండ్ గ్రోత్ ట్రెండ్స్ ఆఫ్ ద తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్. Along with the growth trends of the Telangana industrial sector, you must also compare it with the Indian industrial sector growth patterns. You should also study about the subsectors growth of the industrial sector. ఇది థర్డ్ సబ్ టాపిక్, మీరు చదవాల్సినటువంటి సబ్ టాపిక్. ఫోర్త్ సబ్ టాపిక్ వచ్చేసి షేర్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్. షేర్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ share of industrial sector in GSVA. షేర్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ GSVA అంటే తెలంగాణ రాష్ట్ర స్థూల విలువ జోడింపులో పారిశ్రామిక రంగాల యొక్క వాటా ఎంతుంది. దీన్ని కూడా మీరు భారత్తో పోలుస్తూ, ఓకే, ఇన్ కంపారిజన్ విత్ ద ఇండియా యూ షుడ్ స్టడీ. దీంతో పాటుగా సబ్ సెక్టార్స్ యొక్క షేర్స్, మొత్తం ఓవరాల్గా తెలంగాణ ఎకానమీ యొక్క GSVAలో ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క సబ్ సెక్టార్స్ ఎంత వాటాను కలిగి ఉన్నాయి, దాంతో పాటుగా మొత్తం ఇండస్ట్రియల్ GSVAలో సబ్ సెక్టార్స్లలో ఏ సెక్టార్ బాగా పనిచేస్తుంది, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎట్లా పనిచేస్తుంది, కన్స్ట్రక్షన్ సెక్టర్ ఎట్లా పనిచేస్తుంది, అండ్ మైనింగ్ అండ్ క్వారింగ్ ఎట్లా పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ యూటిలిటీ సర్వీసెస్ ఎట్లా పనిచేస్తున్నాయి అనేది, ఎంత వాటాను కలిగి ఉన్నాయి అనేది మీరు ఈ సబ్ సెక్టార్లో భాగంగా అధ్యయనం చేయాలి. దట్ మీన్స్ ది షేర్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ ద టోటల్ GSVA of the Telangana has to be studied, and the subsectorial shares of the industrial sector in the total GSVA, and subsector performance and share of the various subsectors in the total GSVA of the industrial sector as well as the total GSVA should be studied. Then employment provision ఉద్యోగ కల్పన. సో మీరు తెలంగాణ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంతమంది ఉపాధిని పొందుతున్నారు అండ్ ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నంబర్ ఏముంది అనేది మీరు చదవాలి. అఫీషియల్ నంబర్ ఏముంది అనేది కూడా మీరు చదవాలి. దాని తర్వాత సిక్స్త్ వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించినటువంటి ర్యాంక్స్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఇది మీకు మెయిన్స్ రాసేటప్పుడు కానీ, ఓకే, ఇండస్ట్రీ గురించి బాగా నేర్చుకునేటటువంటి క్రమంలో తెలంగాణ యొక్క ఇండస్ట్రీని గ్లోరిఫై చేయడానికి మీకు ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క ర్యాంక్స్, ఇంతకుముందు మనము యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ చదివినాం కదా. సో ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ ర్యాంక్స్ చదివేటటువంటి క్రమంలోనే మీరు యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీలో తెలంగాణ యొక్క స్టేటస్, ఓకే, సంవత్సరానికి సంబంధించినటువంటి
పరిశ్రమల సర్వే ఉంటుంది, దాన్నే పరిశ్రమల సెన్సెస్ అంటారు. అండ్ ఇండస్ట్రియల్ సెన్సెస్ అని చెప్పేసి కూడా అంటారు. ఆ ఇండస్ట్రియల్ సెన్సెస్లో భాగంగా తెలంగాణలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్ని ఫ్యాక్టరీయేతర కంపెనీలు ఉన్నాయి, తెలంగాణలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు, తెలంగాణలో ఎంత ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అనేటటువంటి అన్ని అంశాలు కూడా మనకి ఈ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్లో దొరుకుతాయి. కాబట్టి యు మస్ట్ గో త్రూ విత్ ద యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీ, స్పెసిఫికల్లీ ఇంక్లైన్డ్ టువర్డ్స్ ది తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్. దాని తర్వాత 7th సబ్ టాపిక్ లో భాగంగా యు మస్ట్ స్టడీ అబౌట్ ద ఇండస్ట్రియల్ విజన్ ఆఫ్ తెలంగాణ అండ్ ది మెజర్స్. ఇప్పుడు చూడండి, తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్ కి ఒక విజన్ ఉంది. ఏం విజన్ ఉంది? పరిశోధనల నుండి నవకల్పనల నుండి పారిశ్రామికం నుండి సౌభాగ్య దశకు ఈ రాష్ట్రాన్ని తీసుకుపోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి. గోల్ నెంబర్ 7 డీసెంట్ వర్క్, గోల్ నెంబర్ 8 ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉన్నటువంటి 7th గోల్, 8th గోల్ను సాధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రీసెర్చ్ టు ఇన్నోవేషన్ టు ఇండస్ట్రీ టు ప్రాస్పరిటీ అనేటటువంటి ఒక విజన్ను పెట్టుకొని, దీనికి ఒక స్లోగన్ను పెట్టుకొని తెలంగాణ ముందుకు పోతా ఉంది. కాబట్టి ఈ ఇండస్ట్రీ యొక్క విజన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క విజన్ అంటే 7th గోల్, 8th గోల్ను చదవాలి, ఇండస్ట్రియల్ యొక్క విజన్ చదవాలి. ఇండస్ట్రియల్ గోల్కు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ విజన్కు సంబంధించినటువంటి ఒక స్లోగన్ ఉంది, ఇండస్ట్రీ, ఓకే, ఇంక్యుబేషన్, ఇన్కార్పొరేషన్ అనేటటువంటి స్లోగన్ ఏదైతే ఉందో, ఓకే, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఇన్కార్పొరేషన్ అంటారు దాన్ని. ఆ స్లోగన్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేటటువంటి అంశాన్ని కూడా మీరు ఇక్కడ అధ్యయనం చేయాలి. ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ విజన్ సాధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చర్యలు ఏంటి, లేదా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, పారిశ్రామిక రంగానికి ఊతం ఇవ్వడానికి, అంకుర సంస్థలకు సహాయం చేయడానికి, ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇన్సెంటివ్స్ ఏంటి, సబ్సిడీస్ ఏంటి, ప్రోగ్రామ్స్ ఏంటి అనేది మీరు నెక్స్ట్ అధ్యయనం చేయాలి. దీంట్లో భాగంగా యు మస్ట్ టిఎస్ ఐపాస్, మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. అంటే తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టుల యొక్క ధృవీకరణ మరియు స్వయం ధృవీకరణ, ప్రాజెక్టుల యొక్క అనుమతి మరియు స్వయం ధృవీకరణ అంటారు. ఇది చట్టం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? దేశంలో లైసెన్స్ పొందడాన్ని ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి టిఎస్ ఐపాస్ ఎందుకు వచ్చింది, దాని యొక్క విజన్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి సేలియంట్ ఫీచర్స్, అవలక్షణాలు ఏంటి అనేటటువంటి అంశాలను మీరు అధ్యయనం చేయాలి. దాని తర్వాత 9వ అంశంగా టీ ఐడియా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అడ్వాన్స్మెంట్ అనేటటువంటి ప్రోగ్రామ్ గురించి పూర్తి స్థాయిలో మీరు అధ్యయనం చేయాలి. దాని తర్వాత టీ ప్రైడ్ తెలంగాణ స్టేట్ ప్రాజెక్ట్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ ద దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇప్పుడు దీన్నే దళిత బంధు అనేటటువంటి పేరుతోటి పిలుస్తున్నారు. దీని గురించి కంప్లీట్ గా అధ్యయనం చేయాలి. దాని తర్వాత టీ ప్రైమ్ రీసెంట్ గా వచ్చినటువంటి స్కీమ్ అండి. టీ ప్రైమ్ అనేటటువంటి స్కీము తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ ద మైనారిటీ ఎంటర్‌ప్రెన్యూర్స్. దీన్ని సంపూర్ణంగా మీరు అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది. దీంతో పాటుగా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టిఎస్ఐఐసి అసలు ఇది ఏం పని చేస్తుంది తెలంగాణలో, దీని యొక్క విధులు ఏంటి, దీని యొక్క మిషన్ ఏంటి, దీని యొక్క విజన్ ఏంటి, అండ్ దీంతో పాటుగా టిఎస్ఐఐసి ఏర్పాటు చేసినటువంటి ఇండస్ట్రియల్ పార్కులు ఏంటి, పారిశ్రామిక పార్కులు అంటారు, ఇండస్ట్రియల్ పార్క్స్ ఏంటి, దాంతో పాటుగా లాజిస్టిక్ పార్క్స్ ఏంటి, లాజిస్టిక్ పార్క్స్ ఏంటనేటటువంటి అంశాన్ని సంపూర్ణంగా మీరు అధ్యయనం చేయాలి. టిఎస్ఐఐసి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హోల్ తెలంగాణ ఇండస్ట్రీ. దెన్ 13th అంశంగా మీరు అధ్యయనం చేయాల్సినటువంటి అంశం ఏంటంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్.
అసలు ఈ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క విజన్ ఏంటి, దీని యొక్క మిషన్ ఏంటి, దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఇది చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది మీరు అధ్యయనం చేయాలి. యు మస్ట్ స్టడీ అబౌట్ ది విజన్ ఆఫ్ ద TSIDC, mission of the TSIDC, and also the functions of the TSIDC and the existing programs initiated by the TSIDC should be studied as part of the Telangana industrial sector. Along with this TSIDC, you must also study about the various other sectors of the economy such as pharmaceuticals and life sciences, pharma, then handloom industry and powerloom, then you should also study about the precision engineering and you should also study about the defense industry. Now as far as the life sciences is concerned, you must study about the Hyderabad Pharma City, Genome Valley. Okay, you should also study about the Genome Valley 1.0, 2.0, and also biotech parks, then medical devices park will be established in Sultanpur. Then recent initiatives, that is B-Hub. Okay, so these are the most important things as far as the life sciences and pharma industry is concerned. You must study about all these things. Then handloom industry and powerloom industry, you should study about the TTAP policy, Telangana Textile and Apparel Policy, TTAP. So you must study about what is TTAP, దాని యొక్క ఎయిమ్ ఏంటి, దాని యొక్క విజన్ ఏంటి, అది ఇచ్చేటటువంటి ఇన్సెంటివ్స్ ఏంటి అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చదవాలి. దాంతో పాటుగా తెలంగాణ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ యొక్క కంప్లీట్ స్టడీ చేయాలి. అండ్ తెలంగాణ హ్యాండ్లూమ్లో GI ట్యాగ్ పొందినటువంటి హ్యాండ్లూమ్ అంశాలను మీరు అధ్యయనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గద్వాల పట్టు శారీస్ కానీ, నారాయణపేట పట్టు శారీస్ కానీ, సిద్దిపేట గొల్లబామ చీరలు కానీ, అండ్ పోచంపల్లి ఇక్కత్ శారీస్ కానీ, రీసెంట్గా GI ట్యాగ్ పొందినటువంటి పుట్టపాక తేలియా రుమాల్, ఈ 5 అంశాల గురించి, వాటి విశిష్టతల గురించి, అవి వాడేటటువంటి మెటీరియల్ గురించి, వాటిని ఎట్లా నేస్తారు అనేటటువంటి అన్ని టెక్నిక్స్ని కూడా మీరు ఇక్కడ ఖచ్చితంగా చదవాలి. దాంతోపాటుగా GI ట్యాగ్ పొందినటువంటి అన్ని అంశాలను, మెటల్ క్రాఫ్ట్స్ను కూడా మీరు అధ్యయనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డోక్రా మెటల్ వర్క్స్ కానీ, నిర్మల్ పెయింటింగ్స్ కానీ, నిర్మల్ ఫర్నిచర్ కానీ, దెన్ నిర్మల్ టాయ్స్ కానీ, చేరియాల్ పెయింటింగ్స్ కానీ. ఓకే, వీటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. ఓకే, దీంతో పాటుగా ప్రిసిషన్ ఇంజనీరింగ్ అండ్ డిఫెన్స్. రీసెంట్లీ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ అన్వేల్డ్ a new policy for the precision engineering and defense equipment as well as the aerospace engineering at Adibatra. అక్కడ ఒక సెజ్ పెట్టిరు. ఆ సెజ్కు సంబంధించినటువంటి అంశాలను కూడా మీరు చదవాలి. దీంతో పాటుగా సెజ్ల గురించి మనము అధ్యయనం చేయాలి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రత్యేక ఆర్థిక మండలాలకు సంబంధించి వీటి యొక్క బేసిక్స్ ఏంటి, అండ్ సెజ్ యాక్ట్ యొక్క విజన్ ఏంటి. దీంతో పాటుగా తెలంగాణలో మొత్తం 67 సెజ్లు మనకు శాంక్షన్ అయితే ఇప్పుడు 7 మాత్రమే ఆపరేట్ అవుతున్నాయి. ఆ సెజ్లకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఒక సెజ్ను హార్డ్వేర్ అండ్ ఈసిటీ అని చెప్పేసి అంటారు. ఆ ఈసిటీని డీనోటిఫై చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. సో దానికి సంబంధించినటువంటి అంశాలను మనము అధ్యయనం చేయాలి. దీంతో పాటుగా ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సినటువంటి మరొక ముఖ్య విషయం ఏంటి అని అంటే MSME సెక్టర్. ఓకే, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్యతరగతి సంస్థలకు సంబంధించినటువంటి బేసిక్స్, వీటికి సంబంధించినటువంటి బేసిక్స్,
అండ్ వీటి యొక్క ప్రాబ్లమ్స్, సమస్యలు, అండ్ ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి సొల్యూషన్స్, రీసెంట్గా ఎంఎస్ఎంఈ సెక్టర్ యొక్క డెఫినేషన్ మీద వచ్చినటువంటి చేంజెస్, మే 13, 2020లో ఎంఎస్ఎంఈ యొక్క డెఫినేషన్ను మార్చడం అనేది జరిగింది. తెలంగాణలో ఎంఎస్ఎంఈ సెక్టార్ యొక్క పర్ఫార్మెన్స్ తో పాటు ఎంఎస్ఎంఈ సెక్టార్ను రీవైవ్ చేయడానికి, మళ్ళీ పునర్నిర్మించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి, అంటే కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రకరకాల చర్యలు. ఏమేం చర్యలు తీసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. దాంతో పాటుగా టిఎస్ ఐపాస్ లో ఎక్కువ మొత్తంలో ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ ఎంఎస్ఎంఈకి ఇచ్చింది. టీ ఐడియాలో కానీ, టీ ప్రైమ్ లో కానీ, మరియు టీ ప్రైడ్ స్కీమ్ లో కానీ ఎంఎస్ఎంఈ సెక్టర్ కి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఇచ్చింది. టీ హబ్ లో కానీ, వి హబ్ లో కానీ ఎంఎస్ఎంఈ సెక్టర్ కు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఇచ్చింది. దాంతో పాటుగా కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈ సెక్టార్స్ నష్టపోతున్నటువంటి క్రమంలో టిఎస్ గ్లోబల్ లింకర్ అనేటటువంటి పథకాన్ని, టిఎస్ కిరాణా లింకర్ అనేటటువంటి పథకాన్ని, దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేటటువంటి పథకాన్ని, వన్ డిస్టిక్ వన్ ప్రోగ్రామ్ అనేటటువంటి పథకాన్ని, దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేటటువంటి పథకాన్ని కూడా బోత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి తీసుకురావడం అనేది జరిగింది. ఆ పథకాలు మొత్తాన్ని కూడా మీరు అధ్యయనం చేయాలి. ఓకే, ఇది ఎంఎస్ఎంఈ సెక్టర్ గురించి మీరు అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలు. దీంతో పాటుగా నేను ఇంతకుముందు టిఎస్ ఐపాస్ చెప్పాను కదా, సో ఆ టిఎస్ ఐపాస్ లో మీరు అధ్యయనం చేయాల్సినటువంటి ఇంకొక అంశం ఉంది. సో టిఎస్ ఐపాస్ లో దాని యొక్క సేలియంట్ ఫీచర్స్ తో పాటు దీని యొక్క పర్ఫార్మెన్స్ ని అధ్యయనం చేయాలి మనం. పర్ఫార్మెన్స్ అంటే మీనింగ్ ఏంటి? టిఎస్ ఐపాస్ వచ్చిన తర్వాత 2014, 15, 16 నుండి మనము 2021, 22 మధ్యలో టిఎస్ ఐపాస్ సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, యూనిట్ వైజ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, డిస్ట్రిక్ట్ వైజ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ లో కూడా, సెక్టర్ వైజ్ లో కూడా యూనిట్స్ పరంగా ఏ జిల్లాలు ముందంజలో ఉన్నాయి, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏ జిల్లాలు ముందంజలో ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా ఏ జిల్లాలు ముందంజలో ఉన్నాయనేటటువంటి అంశాన్ని మనం టిఎస్ ఐపాస్ లో భాగంగా చదువుతాం. టిఐడిలో భాగంగా కూడా దాని యొక్క పర్ఫార్మెన్స్ చదవాలి. టీ ప్రైడ్ లో భాగంగా కూడా దాని పర్ఫార్మెన్స్ చదివి ఎన్ని క్లైమ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది అనేటటువంటి అంశాన్ని ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. ఎంఎస్ఎంఈ సెక్టర్ గురించి చదివిన తర్వాత మనం చదవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఇతర ఇనిషియేటివ్స్. ఇప్పుడు మనము పైన చర్చించినటువంటి టిఎస్ ఐపాస్, టీ ఐడియా మరియు టీ ప్రైడ్ ఇట్లాంటి అంశాలే కాకుండా ఇండస్ట్రియల్ సెక్టార్ని మరి అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇంకా కొన్ని చిన్న చిన్న మెజర్స్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న మెజర్స్ మొత్తాన్ని కూడా మనం అధ్యయనం చేయాలి. దాంతో పాటుగా మీరు అధ్యయనం చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్లో భాగంగా నిర్మాణ రంగం అంటే కన్స్ట్రక్షన్ సెక్టర్ కానీ, దాని తర్వాత మైనింగ్ రంగం కానీ, మైనింగ్ అండ్ క్వారింగ్ అనేటటువంటి రంగం కానీ, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ రంగం కానీ, గ్యాస్ రంగం కానీ, ఇట్లాంటి ఉపరంగాల యొక్క పనితీరు ఎట్లా ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం అధ్యయనం చేయాలి. ఓకే, సో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ సెక్టర్, మైనింగ్ సెక్టర్, ఎలక్ట్రిసిటీ సెక్టర్ షుడ్ ఆల్సో బి స్టడీడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ ఈజ్ కన్సర్న్. నెక్స్ట్ 20th ఇండస్ట్రియల్ సెక్టర్ కి సంబంధించి మనం ఇప్పుడు రకరకాల సబ్ సెక్టార్స్ ని చదివినాం అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క ఇనిషియేటివ్స్ ని కూడా చదివినాం కదా. దీంతో పాటుగా చదవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే సర్వీస్ సెక్టర్. ఇప్పుడు సర్వీస్ సెక్టర్ సేవల రంగానికి సంబంధించి కూడా ఖచ్చితంగా చదవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే సేవా రంగం యొక్క వృద్ధి తీరుతెన్నులు, తర్వాత సేవా రంగము జిఎస్విఏలో సేవా రంగం యొక్క వాటా, ఓకే, సేవా రంగంలో ఉన్నటువంటి ఉపరంగాల యొక్క వృద్ధి తీరుతెన్నులు మరియు సేవా రంగంలో ఉపరంగాల యొక్క వాటా జిఎస్విఏలో ఎంత ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని రంగాల కంటే కూడా ఎక్కువ మొత్తంలో జిఎస్వికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి రంగం సేవా రంగం, సర్వీస్ సెక్టర్. దీన్ని భారత్తో పోల్స్తూ చదవాలి. మొత్తం ఎకనామిక్ సర్వేలు ఇచ్చిండు, భారత్తో పోల్స్తూ
భారత్తో దీన్ని పోల్చుతూ చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. ఇది సేవా రంగానికి సంబంధించి మొట్టమొదటిగా మీరు అధ్యయనం చేయాల్సినటువంటి అంశం. దాని తర్వాత సేవా రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సేవా రంగాన్ని కానీ, తర్వాత ఐటీ రంగాన్ని కానీ, కమ్యూనికేషన్ రంగాన్ని కానీ, యానిమేషన్ రంగాన్ని కానీ అభివృద్ధి చేయడానికి తీసుకొచ్చినటువంటి రకరకాల పథకాలు ఉన్నాయి అండ్ రకరకాల విధానాలు ఉన్నాయి. దాంట్లో మనకు రీసెంట్గా ఐసిటి పాలసీ వచ్చింది. ఐసిటి పాలసీ ఇంతకుముందు 1.0 ఉండే, ఇప్పుడు 2.0 ఉంది. దీంతో పాటుగా తెలంగాణ ఎలక్ట్రానిక్ పాలసీ వచ్చింది. ఎలక్ట్రానిక్ పాలసీ. సో ఈ ఎలక్ట్రానిక్ పాలసీని కూడా మనము కంప్లీట్గా అధ్యయనం చేయాలి. వాటి యొక్క విజన్, వాటి యొక్క మిషన్, వాటి యొక్క సేలియంట్ ఫీచర్స్ని మీరు ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. ఐసిటి పాలసీ 2.0లో భాగంగా ఎక్స్పోర్ట్స్ని ఎంతవరకు పెంచాలనుకుంటుంది, ఎన్ని ఉద్యోగాలను సృష్టించాలనుకుంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనము అధ్యయనం చేయాలి. దాని తర్వాత తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్లో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రకరకాల మెజర్స్ లేదా పథకాలు లేదా స్కీమ్స్. ఈ స్కీమ్స్లో భాగంగా మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సింది టీ హబ్. ఇప్పుడు ఫేజ్ 2ను కూడా టీ హబ్ ఫేజ్ 2ను అన్వేల్ చేశారు. దాని తర్వాత ఉమెన్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి వి హబ్ను మీరు అధ్యయనం చేయాలి. దాని తర్వాత ఈ తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్లో భాగంగా వచ్చినటువంటి టీ వర్క్స్ ప్రోటోటైపింగ్ సెంటర్ అంటారు దీన్ని. ఓకే. దాని తర్వాత టిఎస్ ఐసి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ గురించి అధ్యయనం చేయాలి. దాని తర్వాత టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేటటువంటి పథకాన్ని మనం అధ్యయనం చేయాలి. దాని తర్వాత ఇమేజ్ టవర్స్ అధ్యయనం చేయాలి. ఇమేజ్ టవర్స్ గురించి మనము అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది. దీంతో పాటుగా తెలంగాణ ఐటీ సెక్టర్ను మరియు తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్కి ఫండ్ ఇవ్వడానికి వచ్చినటువంటి టీ ఫండ్ను మనం అధ్యయనం చేయాలి. తర్వాత టీ ఏంజిల్ అనేటటువంటి పథకాన్ని కూడా మనము అధ్యయనం చేయాలి. దాంతో పాటుగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెక్టార్లో ఇన్నోవేషన్ సెల్లో భాగంగా తీసుకొచ్చినటువంటి రకరకాల అంశాలను కూడా మనము అధ్యయనం చేయాలి. దాని తర్వాత కోవిడ్ టైంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని ఈ గవర్నెన్స్ స్కీమ్స్, ఇంతకుముందు చెప్పినటువంటి టిఎస్ గ్లోబల్ లింకర్ కానీ, తర్వాత టిఎస్ కిరాణా లింకర్ కానీ, దాంతోపాటుగా షాఫీఫై అనేటటువంటి ఒక ఎంపోరియానికి సంబంధించినటువంటి అంశాలను కానీ మనము ఈ పర్టికులర్ స్కీమ్లో భాగంగా మనము అధ్యయనం చేయాలి. దాంతోపాటుగా ఐటీ సెక్టర్లో భాగంగా ఈ గవర్నెన్స్ భాగంలో ఉన్నటువంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. సాఫ్ట్ నెట్ స్కీమ్ కానీ, ఓకే. దాని తర్వాత ఈ గవర్నెన్స్ని తీసుకురావడానికి వచ్చినటువంటి కాకతీయ ఫెలోషిప్స్ కానీ, దాని తర్వాత టీ వ్యాలెట్ అనేటటువంటి స్కీమ్ కానీ, టీ ఫోలియో యాప్ అనేటటువంటి పథకం కానీ, ఇవన్నీ కూడా ఈ గవర్నెన్స్ కమ్ సర్వీస్ సెక్టర్లో భాగంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ను మనం ఇక్కడ అధ్యయనం చేయాలి. దాంతో పాటుగా తెలంగాణ ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి కొన్ని యాప్స్ ఉన్నాయి. ఏంటి యాప్స్? మనకు టీ వ్యాలెట్ అనేటటువంటి యాప్ ఉంది. ఓకే. దాని తర్వాత టీ ఫోలియో యాప్ అనేటటువంటి యాప్ ఉంది. దాని తర్వాత వెరీ ఫాస్ట్ అనేటటువంటి యాప్ ఉంది. దాని తర్వాత హాకై అనేటటువంటి యాప్ ఉంది. దాని తర్వాత మెడిసిన్ ఫ్రమ్ స్కై అనేటటువంటి ఒక కొత్త పథకం ఉంది. దీంతో పాటుగా హరాబరా అనేటటువంటి స్కీమ్ ఉంది. దీంతో పాటుగా సాగు బాగు అనేటటువంటి స్కీమ్ ఉంది. దీంతో పాటుగా ఉన్నతి అనేటటువంటి స్కీమ్ ఉంది. ఓకే. ఉన్నతి అనేటటువంటి స్కీమ్. ఇవన్నీ కూడా మనకు ఈ గవర్నెన్స్ కమ్ సర్వీస్ సెక్టర్లో భాగంగా తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పథకాలు, ముఖ్యమైనటువంటి స్కీమ్స్, ముఖ్యమైనటువంటి మెజర్స్. వీటిని సర్వీస్ సెక్టర్లో భాగంగా అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. దీంతో పాటుగా మీరు అధ్యయనం చేయాల్సినటువంటి అంశం తెలంగాణ సర్వీస్ సెక్టర్లో భాగంగా అధ్యయనం చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే టూరిజం సెక్టర్ను అధ్యయనం చేయాలి. టూరిజం సెక్టర్ అండ్ ఇందులోనే రిచ్ అనేటటువంటి స్కీమ్ కూడా ఉన్నది. ఆ రిచ్ అనేటటువంటి పాలసీని కూడా అధ్యయనం చేయాలి. టూరిజం సెక్టర్, తెలంగాణ టూరిజం సెక్టర్లో మనకు స్పిరిచువల్ టూరిజం ఉన్నది, ఎకో టూరిజం ఉన్నది, ట్రైబల్ టూరిజం ఉన్నది, హెరిటేజ్ టూరిజం ఉన్నది, మెడికో టూరిజం ఉన్నది. ఈ 5 టూరిజం అంశాలను మళ్ళీ మీరు హిస్టరీలో భాగంగా చదువుతారు. బట్ బేసిక్గా మాత్రం ఎక్కడెక్కడ టూరిజాన్ని డెవలప్ చేస్తుంది అనేది మనకు సర్వీస్ సెక్టర్లో భాగంగా వస్తుంది. కాబట్టి దాన్ని అధ్యయనం చేస్తూనే టూరిజం సర్క్యూట్స్ని అధ్యయనం చేయాలి.
టూరిజం సర్క్యూట్స్ అంటే మనకు నాగర్ కర్నూల్ ఎకో ట్రైబల్ టూరిజం ఉంది. దాని తర్వాత జయశంకర్ భూపాలపల్లి ఎకో ట్రైబల్ టూరిజం ఉన్నది. దాని తర్వాత ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్కు సంబంధించినటువంటి ఎకో ట్రైబల్ టూరిజం సర్క్యూట్ ఉన్నది. దాని తర్వాత ములుగు టూరిజం సర్క్యూట్ అదే జయశంకర్ భూపాలపల్లి టూరిజం సర్క్యూట్ కిందకి వస్తుంది. ఇటు నల్లమల్ల, ఇటు తాడ్వాయి ఫారెస్ట్, ఇక్కడ ఆదిలాబాద్లో ఉండేటటువంటి జన్నారం అడవులు, వీటన్నిటి గురించి మనము ఖచ్చితంగా ఇక్కడ టూరిజం సర్క్యూట్స్లో భాగంగా అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది. టూరిజం సర్క్యూట్స్ని చదివేటప్పుడు కూడా మీరు ఎట్లా చదవాలి? ఫర్ ఎగ్జాంపుల్ జయశంకర్ భూపాలపల్లి టూరిజం సర్క్యూట్ను చదువుతున్నారు అంటే వరంగల్ నుండి మొదలుకుంటే 1000 పిల్లర్ టెంపుల్, కుష్ మహల్, వరంగల్ కిలా, దాని తర్వాత మీరు ములుగుకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి హెరిటేజ్ హోదాను పొందినటువంటి రామప్ప టెంపుల్, గణపురం టెంపుల్స్ అండ్ లక్నవరం చెరువు, దాని తర్వాత తాడ్వాయి అడవులు, మేడారం జాతర, సంపంగి వాగు, దాని తర్వాత ఏటూరు నాగారం అడవులు, దాని తర్వాత మల్లూరు ఫారెస్ట్, దాని తర్వాత చింతామణి జలపాతము, దాని తర్వాత బొగాత జలపాతము, రీసెంట్గా వచ్చినటువంటి ముత్తాలధార జలపాతము, ఇవన్నీ కూడా ములుగు టూరిజం సర్క్యూట్లో ఉన్నటువంటి ప్లేసెస్. వాటిని కొంచెం ఒకసారి చూసుకోవడం బెస్ట్. ఎక్కడన్నా అవసరం అనుకుంటే వాటిని ప్రస్తావించడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతో పాటుగా తెలంగాణ యొక్క అవార్డ్స్, ర్యాంక్స్. సో తెలంగాణకు ఇండస్ట్రియల్ సెక్టర్ పరంగా వచ్చినటువంటి అవార్డ్స్ ఏమైనా ఉంటే అవి చదవాలి. దాని తర్వాత ర్యాంక్స్ ఏమైనా ఉంటే కూడా వాటిని మనము చదవాలి. దాంతో పాటుగా తెలంగాణను ప్రశంసిస్తూ వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కోడ్స్ కానీ, ఓకే, కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు ఉంటాయి. కొంత ఎమినెంట్ పర్సనాలిటీస్ లైక్ టీ హబ్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు రతన్ టాటా గారు కొన్ని మాటలు మాట్లాడారు. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి చాలా పథకాలను పొగుడుతూ కొంతమంది కేంద్ర మంత్రులు కానీ, కొంతమంది ఎమినెంట్ ఎకానమిస్టులు కూడా కొన్ని అంశాలు చెప్పారు. ఆ ర్యాంక్స్ కానీ, ఆ కోడ్స్ కానీ, తర్వాత ప్రపంచవ్యాప్తంగా కానీ, ఇండియాల పరంగా కానీ వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సిగ్నిఫికెంట్ ర్యాంక్స్ ఉంటాయి. లైక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో మనం ఒకసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, తర్వాత 2వ ర్యాంకు, తర్వాత 3వ ర్యాంకు. ఇట్లాంటి ర్యాంక్స్ను మనము అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది. దీంతో పాటుగా తెలంగాణలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ లైక్ రీసెంట్గా బయో ఏసియన్ సదస్సు జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కానీ, వాటికి సంబంధించినటువంటి బేసిక్ పారామీటర్స్ను కూడా చదవాలి. దాంతో పాటుగా కరెంట్ థింగ్స్ ఏమైనా కొత్తగా ఓకే పిక్చర్లోకి కనుక వస్తే వీటితో పాటుగా ఫుడ్ పార్క్స్ గురించి మనము అధ్యయనం చేయాలి. దాని తర్వాత ఇండస్ట్రియల్ పార్క్స్ గురించి అధ్యయనం చేయాలి, లాజిస్టిక్ పార్క్స్ గురించి అధ్యయనం చేయాలి, ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి కూడా మీరు అధ్యయనం చేయాలి. వీటితో పాటుగా తెలంగాణ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్లో భాగంగా మీరు ఇంకా అధ్యయనం చేయాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, తెలంగాణ యొక్క మౌలిక సదుపాయాలకు సంబంధించి అధ్యయనం చేయాలి. కొత్తగా వస్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు, ఆల్రెడీ వచ్చినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు, కొత్తగా వస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు, దీంతో పాటుగా విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి బేసిక్ అంశాలు, రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్కు సంబంధించినటువంటి అంశాలను కూడా అండ్ హైదరాబాద్కు సంబంధించినటువంటి కొన్ని విశిష్టతలను కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది. ఇది మీరు తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ మరియు ఈ గవర్నెన్స్లో భాగంగా అధ్యయనం చేయాల్సినటువంటి మొత్తం అంశాలను నేను ఇక్కడ చూపించడం జరిగింది. దాదాపుగా ఒక 26 నుండి 27 అంశాలను మీరు అధ్యయనం చేస్తే తెలంగాణ ఇండస్ట్రీ పైన కానీ, తెలంగాణ సర్వీస్ సెక్టర్ పైన కానీ, మరియు తెలంగాణ యొక్క విజనరీ అంశాల పైన కానీ ఒక అద్భుతమైనటువంటి వ్యాసం రాయడానికి కానీ, వీటిపైన వచ్చేటటువంటి చిన్న చిన్న అంశాలపైన లఘువాక్యాలు రాయడానికి కానీ మీకు ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, సో వీటి గురించి అంటే వీటన్నిటిని కూడా మ్యాక్సిమం కవర్ చేస్తూ, వీటన్నిటి యొక్క అంశాలను కవర్ చేస్తూ, నేను ఇప్పుడు చెప్పినటువంటి మ్యాక్సిమం అంశాలను కవర్ చేస్తూ నేను క్వశ్చన్స్ని కొంత యూపీఎస్సీ తరహాలోనే తీసుకురావడం అనేది జరిగింది. దీంతో పాటుగా నా పుస్తకం ఉంది, నేను ఇంతకుముందు చెప్పినట్టు. సో దీంట్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా దీంట్లో కూడా ఉంటాయి. ఈ పుస్తకం కూడా మీరు తీసుకోండి. అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా నేను చెప్పేటటువంటి చాలా ప్రశ్నలలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అంశాలన్నీ కూడా కవర్ అవుతాయి. దీనికి ఏం చదవాలి సార్, ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, అసలు చదవడానికి ఒకవేళ చదవాలంటే ఏమేమి సోర్సెస్ ఉన్నాయంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు నా పుస్తకం చాలా సంపూర్ణంగా మీకు అన్ని అంశాలను కూడా ఇస్తుంది. దీంతో పాటుగా చదవాల్సినటువంటి అంశాలు ఒకవేళ మీరు ఎక్స్ట్రా చదవాలంటే మాత్రమే నేను చెప్తున్నా. ఎక్స్ట్రా చదవాలంటే ఫస్ట్ మీరు చదవాల్సింది ఏంటంటే
సోషియో ఎకనామిక్ సర్వే సామాజిక ఆర్థిక చిత్రణ 2022 మెయిన్స్ చదివేటటువంటి వాళ్ళైతే కొంత పాత సోషియో ఎకనామిక్ సర్వేలను చదివితే ఇండస్ట్రీ సర్వీసెస్ సెక్టర్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాలసీల మీద స్కీమ్స్ మీద ఇంట్రడక్షన్స్ కోసము కొంత ఎక్కువ సమాచారం ఉంటుంది. మనం చెప్పేటటువంటి క్లాస్లో 2014 నుండి మొదలుకుంటే 2022 మధ్యలో వచ్చినటువంటి అన్ని సర్వేస్లో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి కన్సాలిడేట్ చేసి అక్కడ ఇచ్చినటువంటి అన్ని ఇంట్రడక్షన్స్ను పాలసీ విజన్స్ అన్నిటిని కూడా దీంట్లో జోడించే మనం మెయిన్స్ క్లాసెస్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి. రెండోది ఏం చదవాలి సార్? స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ తెలంగాణ 2021. ఇది తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించినటువంటి బేసిక్ ఫ్యాక్ట్స్ మొత్తాన్ని కూడా ఈ డాక్యుమెంట్ మీకు ఇస్తుంది. దాని తర్వాత ఏం చదవాలి సార్? ఇండస్ట్రియల్ రిపోర్ట్ 2021-22 ప్రస్తుతం అయితే ఇంకా కొన్ని పాతవి చదవాలి అని అనుకున్నా కూడా మీరు చదవచ్చు. ఇండస్ట్రియల్ రిపోర్ట్స్ ఇండస్ట్రీ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుంది. తెలంగాణ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ మొత్తం గురించి ఇది చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఐటీ రిపోర్ట్, ఐటీ అండ్ ఐసిటి రిపోర్ట్ ఉంటుంది. ఓకే, సర్వీస్ సెక్టర్ సంబంధించినటువంటి మొత్తం అంశాలను ఈ ఐటీ రిపోర్ట్లో పేర్కొనడం అనేది జరుగుతుంది. మన యాప్లో కూడా నేను ఇప్పుడు చెప్తున్నటువంటి అన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ వర్షన్స్ అన్ని కూడా మన యాప్లో అఫీషియల్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ₹1 దాన్ని పెట్టడం అనేది జరిగింది. సో ఆ ₹1 మీరు పే చేస్తే ఈ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఏం చదవాలి సార్ అంటే మీకు తెలుగు అకాడమీ బోత్ తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ద ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. ఈ తెలుగు అకాడమీ ఎకానమీ పుస్తకం ఉంటుంది. సో అది కూడా చదవచ్చు. దీంతో పాటుగా తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి జాగ్రఫీ పుస్తకం ఉంటుంది. ఆ జాగ్రఫీ పుస్తకాన్ని కూడా మీరు చదవాలి. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీ యొక్క మీడియంని బట్టి ఎందుకు జాగ్రఫీని చదవాలి అని అంటుందంటే ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ జియో ట్యాక్స్కి సంబంధించి కానీ కొన్ని విధానాలకు సంబంధించి ఎకానమీలో ఉండడం కంటే జాగ్రఫీలోనే ఎక్కువ అంశాలు ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలను మీరు చదవాలి. ఓకే, వీటితో పాటుగా చదవాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవాలి. రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివితే న్యూస్ పేపర్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ పొందపరచడం అనేది జరుగుతుంది. సో ఈ సోర్సెస్ నుండి చదివితే మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సబ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఈ సబ్ టాపిక్స్ అన్నిటిపైన కూడా ఒక అద్భుతమైనటువంటి అవగాహన వచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది. ఇది తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించి, తెలంగాణ సర్వీసెస్ సెక్టర్కి సంబంధించి, తెలంగాణ టూరిజం సెక్టర్కి సంబంధించి, తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్కి సంబంధించి చదవాల్సినటువంటి సబ్ టాపిక్స్ మరియు చదవాల్సినటువంటి సోర్సెస్. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనము ఈ సోర్సెస్ అన్నిటిలో నుండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషను మరియు ఈ సబ్ టాపిక్స్కి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ని ఈ రెండింటిని కూడా కలిపి ప్రశ్నలు తీసుకొని ఆ ప్రశ్నలకు ఎట్లా ఆన్సర్ను రాయాలి అనేటటువంటి అంశాలని మనము మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చిద్దాం. థ్యాంక్ యూ ఆల్.